దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఒక 2 వచనాలు ఈ సమయంలో మనం చదువుదాం. కీర్తన గ్రంథము, దయచేసి కీర్తన గ్రంథం, కీర్తనలు 144వ కీర్తన, కీర్తన 144. చూడండి, కీర్తన గ్రంథము దయచేసి 144వ కీర్తన 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. కీర్తన 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల ఖమ్మం వలె ఉన్నారు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరి ఈ సమయంలో మొదటి వర్తమానంగా మీ దాసుని మీరు వాడుకున్నందుకే స్తోత్రాలు. ఈ రెండో వర్తమానంగా తండ్రి మరి మీ మాటలు మాకు దయచేయండి. మరి కొంతసేపు మరి సంపత్తులను మరి సహోదరిని ప్రేమించి చిన్న కుమారుని బడి స్తోత్రాలు. చిన్న కుమారుడు యొక్క బర్త్డే సందర్భంగా ప్రభా తనకి మరి పేరు, ఒక దైవికమైన పేరు పెట్టబట్టడానికి కొరకై ఆ పేరు గురించిన వర్తమానం మేము కలిగి ఉండటానికి సహాయపడండి. మరొకసారి మరి తెరవబడిన ఆకాశం, కలుతులేని ఆత్మ దయచేసి మరొకసారి వింటున్న వారి హృదయాల్లో తండ్రి నూతనమైన కార్యం జరిగించమని, ఈ సమయం అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సమయంలో మనం చదివిన భాగాన్ని మరొకసారి మనం చదువుదాము. కీర్తనలు 144వ కీర్తన, కీర్తన 144. దయచేసి 12వ వచనం మనం చదువుదాం. చదవండి. మా కుమారులు తమ నెమలి కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల ఖంభముల వలె ఉన్నారు. మా కుమారులు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారు చెప్పాలి. చెప్పట్లేదంటే మీకు ఆకలేస్తుందని అర్థం. ఏమండి, మరి ఎంతమందికి ఆకలేస్తుంది? త్వరగా ముగించే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం. అందరూ అయితే ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, మన కుమారులు ఎదిగిన మొక్కలు, మన కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల ఖంభములు, మూల స్తంభములు. మరొక మాట సమయంలో చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం, 2 Chronicles chapter 7. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. ఏం చూద్దాం? సౌండ్ హమ్మింగ్ గారిని. 7వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14 వచ్చిన మనందరికీ తెలిసిన మాట చదవండి. 7:14. నా పేరు పెట్టబడిన, చాలండి. ఏం పేరు అంట? చాలామందికి పేరు, రకరకాల పేర్లు ఉంటాయి. కొంతమంది పేర్లు ఒకసారి చెప్తే మర్చిపోతాం, మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిందే. కొన్ని పేర్లు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే 4 తిరగదు. కొన్ని పేర్లు త్వరగా మర్చిపోతాం, ఎందుకంటే ఒకటి పెట్టుకోరు. 4-5 పేర్లు కలిపేసి పెట్టేసుకుంటారు. మరి ఇంకా తర్వాత పుడతారో లేదో అనుకుంటారేమో తెలియదు, కానీ 1, 2, 3, 4, 5, 6 పేర్లు కలిపి పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో చిన్నబాబు వినానా, తనకు కూడా ఒక నూతనమైన పేరు, బైబిల్లోంచి ఒక పేరు పెట్టాలని ఆలోచించారు. ఆ పేరు మీదే ఈ కొద్ది నిమిషాలు మన వర్తమానం విందాం. హానోకు పాల్. హానోకు అనే జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో హానోకు అనే వ్యక్తి చాలా మరి స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే వర్తమానం చెప్పే ముందు ఒక ప్రశ్న. బైబిల్ ఎంతమంది హానోకులు ఉన్నారు? ఎవరైనా చెప్తారా? ఉన్నారా? దేవుని స్తోత్రం. 4 ఉన్నారా? 5 ఉన్నారా? 4 ఉన్నారు. మొదటి హానోకు ఎక్కడో చూద్దాం. చూడండి, దేవుని వాక్యం నుంచి హానోకు గ్రంథము, క్షమించండి, ఆదికాండ గ్రంథము. మొదటి హానోకు ఎక్కడున్నాడు? ఆదికాండము దయచేసి 4వ అధ్యాయం. ఆదికాండం దయచేసి 4వ అధ్యాయం 17 వచ్చిన మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 4:17 చదవండి. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. హానోకు, ఈయన మొదటి హానోకు. ఎవరు కుమారుడు? కయ్యూను కుమారుడు. రెండవ హానోకు ఎవరు? ఆదికాండం దయచేసి 5వ అధ్యాయం. దయచేసి ఆదికాండ గ్రంథం దయచేసి 5వ అధ్యాయం. ఈ సమయంలో మనకు మాట మనం చూద్దాము. దయచేసి 17-18 వచ్చినారు. 18 చదవండి. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. ఈయన రెండవ హానోకు. ఒక విధంగా మెతుషల తండ్రి అని చెప్పొచ్చు, ఏరేదు కుమారుడు అని కూడా చెప్పొచ్చు. ఇక మూడవ హానోకు ఎక్కడ? ఆదికాండం 25. ఆదికాండ గ్రంథం దయచేసి 25వ అధ్యాయం. ఆదికాండములు 25వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 25:4 చదవండి. హానోకు, అబిద, ఎల్దయ అనువారు అబ్రహాము, కెతూరా వారి సంతానానికి సంబంధించిన వారిలో కూడా ఒక హానోకు ఉన్నాడు. ఈయన ఎన్ని హానోకు?
మూడవ హానోకు. ఇక 4వ హానోకు చూద్దాం. ఆదికాండ గ్రంథం దయచేసి 46వ అధ్యాయము. ఆదికాండములు దయచేసి 46వ అధ్యాయం. హానోకు 4వ హానోకు బైబిల్ ఎక్కడ ఉన్నాడంటే ఆదికాండం దయచేసి 46వ అధ్యాయం 8 నుంచి చదవండి. 8వ వచనం నుంచి, యాకోబును అతని కుమారులు ఐగుప్తునికి వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే: యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారులైన హానోకు. సో బైబిల్లో 4 హానోకులు మనకు కనిపిస్తారు. మొదటి హానోకు కయ్యోను కుమారుడిగా ఉన్నాడు. 2వ హానోకు ఏరేదు కుమారుడుగా ఉన్నాడు. 3వ హానోకు మరి అబ్రహాం సంతానముగా ఉంటున్నాడు. 4వ హానోకు ఎవరి కుమారుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది? రూబేను కుమారుడుగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానం చేసి ఈరోజు ఏ హానోకు గురించి అంటే మనం చూస్తుంటున్న 2వ హానోకు గురించి మనం చూద్దాం. మరి చాలా తక్కువ సమయంలో మీకు నేను వర్తమానం అందిస్తాను. ఈ హానోకు గురించి మనం అర్థం చేసుకుంటే మన కుమారుడు కూడా అలాంటి బైబిల్లో ఎలాంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడో అలాంటి హానోకు వలె మన పిల్లలు పెంచాలంటే అసలు ముందు హానోకు ఎలా ఉన్నాడో మనకు తెలియాలి. చూడండి, హానోకు అనే పేరుకి అర్థం ఏంటి అంటే, ఏం పేరు? హానోకు అనే పేరుకి అర్థం ఏంటి తెలిసిన? ప్రతిష్ఠితుడు అని అర్థం. ఏమర్థం అండి? వెనక వినపడుతుందండి అందరికీ? లాస్ట్ ఉన్న వాళ్ళు చేయొద్దని వినపడుతున్నా? దేవుని స్తోత్రం. హానోకు అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. ఈరోజు ఈ హానోకు గురించి ఒక 7 విషయాలు మీకు త్వరగా నేను చెప్తాను. ఎందుకంటే నాకు అసలు హానోకు అనే పేరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంకుల్ చెప్పాడు హానోకు పేరు మీద కొంచెం చెప్పమాలని. అయితే కొద్ది నిమిషాల్లోనే మనము ఈ వర్తమానం చూద్దాం. హానోకు గురించి మనం చూసే శ్రేష్టమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే అతడు ఒక ప్రతిష్ఠితుడుగా జీవించాడు. అంటే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా హానోకు బ్రతికాడు. చూడండి, దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలిసిన? చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ మాట చదవచ్చు. ద్వితీయోపదేశకాండము ఆ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ద్వితీయోపదేశకాండం దయచేసి 7వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా. అంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏమన్నా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నీవు దేవునికి స్వకీయ జనముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. లోకంలో చాలామంది మనకంటే ధనవంతులు ఉన్నారు లేదా? ఏం నిజం మాట్లాడుకుందాం కొంచెంసేపు. మనకంటే ధనవంతులు ఉన్నారు లేదా? పెద్దపల్లిలో ఉన్నారా? దేవుని స్తోత్రం. మనకంటే అందమైన వాళ్ళు ఉన్నారా లేదా? కొద్ది కష్టమే చెప్పాలి. ఉన్నారా లేదా? దేవుని స్తోత్రం. మనకంటే అన్ని విధాల్లో అందుకే లోకరీతిగా చూస్తే అపోస్తలుడైన పౌలు ఇదే మాట్లాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 26వ వచనం, లోకరీతిగా చూస్తే మీకంటే గనులైన వారు, గొప్ప వంశవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరికీ లేని భాగ్యాన్ని, వాళ్ళందరినీ కోరుకోని ధన్యతను ఈరోజు వాళ్ళు కోరుకున్నా అంటే వాళ్ళకంటే గొప్పవని కాదు, వాళ్ళకంటే ధనవంతులు అని కాదు. ఒకరి సంపదానికి ఇదే ఇల్లు వచ్చాము, కానీ పరలోకంలో ఎంతకంటే గొప్పది ఉంటుందని నేను నమ్ముతాను. అవునే కదా? ఈ లోకంలో అంతా తాత్కాలికంగా అవ్వచ్చు, ఏం సంపాదించుకోవచ్చు, కానీ మనకు పరలోకం ఏముంది? శ్రేష్టమైంది. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమా. అందుకే మనం ప్రతిష్ఠిత జనాంగము. ఆ విషయాన్ని గుర్తించాలి. అంటే మనం దేవుని కొరకే బ్రతకాల, దేవుని కొరకే జీవించాలా, దేవుని కొరకే ఉండాలి. ఈ లోకంలో లోకం కోసం, పాపం కోసం, మన ఇష్టాని కోసం, దీనికోసం మనం బ్రతకూడదు. అందుకే మనం ఎలా బ్రతకాలంటే హానోకు వలె. హానోకు అనే పేరుకి అర్థం ఏంటో మొదటిది ప్రతిష్ఠితుడు. ఇప్పుడు మన ఈ బాబు కూడా హానోకు అనే పేరు నామకరణం చేయబోతున్నారు. కాబట్టి తను ఎలా పెంచాలంటే దేవుని కొరకే పెంచాలి. బైబిల్ ఈ మాట రాయబడింది. మోషేని పెంచే సమయంలో వాళ్ళ అమ్మ వచ్చి అంటది, ఫరో కుమార్తె వచ్చి అంటది, ఎదుగో ఇతనిని ఎవరి కోసం పెంచండి? చదువుదామా? నిర్గమాకాండం దయచేసి 1వ అధ్యాయము. నిర్గమాకాండ గ్రంథం దయచేసి 1వ అధ్యాయం. చూడండి, ఈ సమయంలో ఈ మాట మనం చదువుదాం. నిర్గమాకాండము దయచేసి 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాం. నిర్గమాకాండం 2:9. నిర్గమాకాండం 2:9. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాని పాలిచ్చి. అంటే ఇప్పుడు నీకు డ్యూటీ మాత్రమే, పాలిచ్చే డ్యూటీ, పెంచాల్సిన డ్యూటీ మాత్రమే. కానీ ఎవరి కొరకు పెంచాలి? ఎవరి కొరకు పెంచాలి? ఎవరి కొరకు పెంచాలి చెప్పాలా? దేవుని కొరకు పెంచాలి. నాకు ఆశ్చర్యం అయిపోద్ది. ఒకసారి సమూయేలు జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, సమూయేలు పాలు విడిచిన దినాన్న షిలోహ మందిరానికి తీసుకొచ్చారు. సమూయేలు పాలు విడిచిన దినాన్ని షిలోహ మందిరానికి తీసుకొచ్చారు. ఏమంటే అక్కడ రాయబడుతూ వచ్చింది, మొదటి సమూయేలు 1:28 వచ్చిన మీ తర్వాత చదవండి. హన్నా సమూయేలుని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు సహజంగా మన పిల్లలు అయితే మమ్మీ డాడీ అని అరవాలి, ఏడుపు గొగ్గోలు పెట్టాలి. అక్కడ సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఒకసారి ఆ మాట చదవండి. మొదటి సమూయేలు దయచేసి 2వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 28 వచ్చిన మొదటి సమూయేలు
అప్పుడు వాడు, అబ్బా ఏంటండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, ఈ మాట చదివినప్పుడల్లా ఆశ్చర్యమే. ఎంత వయసు ఉంటుంది? పాలు వదిలే వయసు 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు, గట్టిగా వేసుకుంటే 5 సంవత్సరాలు. ఒక 5 సంవత్సరాల కుర్రాడిని తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెడితే మా అమ్మ మా నాన్న అని అరవక బదులు దేవునికి మొక్కుతున్నాడు. అంటే ఎలా పెంచుంటుంది హన్న సమయాల్ని? ఒరు బాబు, నువ్వు నా కడుపును పుట్టావు, కానీ నువ్వు ఇక్కడ ఉంటానికి వీల్లేదు. నువ్వు ప్రతిష్ఠించబడినవాడు, నువ్వు వాగ్దానం చేయబడినవాడు. నేను శిలోహులు అర్పించుకున్నాను, నువ్వు అక్కడే ఉండాలి. నీ తండ్రి అక్కడే ఉంటాడు, నీ తల్లి అక్కడే, నీ బంధువులు అక్కడే, నువ్వు అక్కడే బ్రతకాలి. ఎలా పెంచి ఉండాలి. ఈరోజు ప్రియులారా, మన పిల్లల్ని ఎందుకు పెంచుతున్నాం, ఎలా పెంచుతాం? ఇది చాలా అవసరం. సో ఎలా పెంచాలి? దేవునికి ప్రతిష్ఠించి పెంచాలి. ఇది మొదటి లక్షణం. సో హానోకు గురించి 2వ లక్షణం మనం చూస్తే ఆదికాండం దయచేసి 5వ అధ్యాయం. హానోకు జీవితం ఎలా ఉందో చూద్దామా? ఆదికాండ గ్రంథము దయచేసి 5వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం దయచేసి 5వ అధ్యాయం. ఈ సమయంలో 24 వచ్చిందని మనం చూద్దాం. ఆదికాండం 5:24. 5:24. హానోకు దేవునితో నడిచిన తర్వాత, చాలండి. హానోకు ఎలా ఉన్నాడండి? దేవుడితో నడిచాడు. ఎవరితో నడుస్తున్నాడు? దేవుడితో నడుస్తున్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. ఒక వ్యక్తి నాతో నడవాలన్నా, నేను వేరే వ్యక్తితో నడవాలన్నా మా ఇద్దరు మనసులు ఏమైపోవాలి? కలిస్తేనే నడుతాం, అవునా కదా? 2 ఆవుల్ని కట్టామనుకోండి, ఆ 2 ఆవులు ఒకే దృష్టి వెళ్తేనే నడవగలుగుతాయి. నేను నడవనంటే ఒకటి నడుతా అంటే కుదరదా చెప్పట్లేదండి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే దేవునితో నడవటానికి మనం ఇష్టపడాలి. ఆయనతో నడవటం, నిజంగా చెప్పాలంటే దేవుడితో నడవటం అనేది ఒక భాగ్యం. ఈరోజు నుంచి మన బాబు హానోకుని ఎవరితో నడిచేటట్టు బ్రతికిస్తారంటే దేవునితో. ఎవరితో మాట్లాడాలి ఆయన? దేవునితో. ఎవరితో జీవించాలి? దేవునితో. ఎవరితో నడవాలా? దేవునితో. సో అలాగా పెంచాలి. ఈరోజు ఈ మాట్లాడే నీ జీవితంలో కూడా ఎవరితో నడుస్తున్నావు? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? లోక సంబంధమైన స్నేహితులతోనా, ఇష్టానుసారమైన ఆచార అలవాట్ల పద్ధతులతోనా, ఎవరితో నడుస్తున్నావు? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరొక మాట మీకు గుర్తు చేస్తాం హానోకు గురించి. హానోకు గురించి మనం చూడాలంటే బైబిల్లో 3 సార్లు హానోకు గురించి రాయబడింది. సరే, ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. 2వ సందర్భం, 3వ లక్షణం అనుకోండి. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం. హానోకు గురించి మనం 3వదిగా ఒక శ్రేష్టమైన అనుభవాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. హానోకు ఎలాంటి వాడు? విశ్వాసమును బట్టి హానోకు. చాలండి. సో మొదటిది హానోకు గురించి మనం ఏం చూస్తున్నాం? హానోకు ఎలాంటి వాడు? ప్రతిష్ఠితుడు. 2ది హానోకు ఎలాంటి వాడు? దేవునితో. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు. నేను చూస్తున్నారేమో అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు 1/2 గంట అయిపోయింది నిద్రపోయండి. ఆ జబ్బేం లేదు మనకి. దేవునికి స్తోత్రం. సరే, 3వది మనం చూస్తే హానోకు ఎలాంటి వాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసము కలిగిన వాడు. ఆ మాట మనం నేర్చుకుందాం. ఈరోజు హానోకు, నేను అనుకుంటాను, విశ్వాస వీరుల జాబితాలో హానోకు పేరు చేర్చారు అంటే ఎంత గొప్ప విశ్వాసం హానోకు జీవితంలో ఉందండి. ఈరోజు మనం ఏమి నమ్ముతున్నాం? ఏది నమ్మకూడదు అది నమ్ముతాం, ఏది నమ్మాలో అది నమ్మం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే అని రాయబడింది. మనం ఎవరు నమ్ముతాం? మనుషులను నమ్ముతాం. రాజులు నమ్ముకుంటే కంటే అని రాయబడింది. అంటే మనం ఎవరు నమ్ముతాం? రాజులను నమ్ముతాం. రాజులని నమ్ముతాము, మనుషులని నమ్ముతాము, కానీ ఎవరు నమ్మం? దేవుడిని. ఇంకో మాట చూపించిన కీర్తన 49. ఇంకేమి నమ్ముతాం తెలుసా మనం ఈ లోకంలో? 49వ కీర్తన గ్రంథము దయచేసి 49 6 వచ్చిన చూడండి. తమ ఆస్తియే ప్రాపకరమని నమ్మి. కొంతమంది ఏమి నమ్ముతున్నారు? నా వెనకాల ఏందో తెలుసా అంటే, నా ఇక్కడ కాదు, వెనకాల ఎంత ఆస్తుందో తెలుసా? ఇవన్నీ వదిలేసేదే. ఇదంతా అసలు తుచ్చమే. ఇంకొక మాట చూపించిన కీర్తన 52 7వ వచనం. కీర్తన 52 7వ వచనం. ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకునక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి. కొంతమంది ఏమి నమ్ముతున్నారు? ఏమి నమ్ముతారు? ధనం. డబ్బు శాశ్వతం అంటారా? లోకంలో సామెతం తెలుసుగా మీకు? వాడలు బళ్ళు అయిపోతాయి, బండ్లు వాడలు అయిపోతాయి. ఒకప్పుడు బాగా పెరిగాడండి, బాగా బతికిన వాళ్ళండి, అప్పుడు చాలా ఉన్నవాళ్ళండి. ఇప్పుడు ఏదో టైం బాగా కట్ అయిపోయారు. డబ్బు శాశ్వతం కాదు.
ఎంత సంపాదించినా మనకు ఒక 6 అడుగులు గజమే, 6 అడుగుల భూమే, ఏమీ తీసుకెళ్ళాం. మీకా గ్రంథం 7:9 ఇంకేం నమ్ముతాం చూద్దాం ఒకసారి. మీకా 7:9 చూడండి దయచేసి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి. మీకా గ్రంథము 7:9 చదవండి. ఒక్క నిమిషం. 7:5 చదవండి. 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడిని అసలు ఏమి నమ్మొద్దు అంటున్నాడు బైబిల్. డబ్బు నమ్మొద్దు అంటున్నాడు, కానీ మనం డబ్బు నమ్ముతాం. ఆస్తి నమ్మొద్దు అంటున్నాడు, కానీ మన ఆస్తి నమ్ముతాం. మనుషులు నమ్మొద్దు అంటున్నాడు, కానీ మన మనుషులు నమ్ముతాం. రాజులు నమ్మొద్దు అంటాడు, కానీ మన రాజులు నమ్ముతాం. ఇంకోటి ఏమన్నాడంటే ముఖ్య స్నేహితుడిని అసలే నమ్మొద్దు. నీ ప్రాణ స్నేహితుడు అంటాడు, నాయన ముంచేస్తాడు. ప్రాణ స్నేహితుడిని కూడా బైబిల్ నమ్మొద్దు అంటాను. ఇంకా కిందకు వస్తే అదే మాట చదవండి ఒకసారి. అంటే ఎవరు ఎదురు తెలుసా? ఎవరు నమ్మొద్దు అన్నాడు ఆఖరికి. ఏమండి మీరు గుడ్ న్యూస్ ఇంగ్లీష్ వర్షన్లో చూడండి, కరెక్ట్గా వాడు వదిలేశాడు. వైఫ్ అని వాడాడు. భార్యను కూడా కొన్ని నమ్మొద్దంట. ఎవరు నమ్మాలా? దేవుణ్ణి. ఇంకో మాట చెప్పిన 115వ కీర్తనలో కొంతమంది ఏం నమ్ముతారంటే ఈ మాట చూద్దాం. 115వ కీర్తన 115 దయచేసి 8వ వచనం. కీర్తన 115:8 వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును. అంటే కొంతమంది ఏం నమ్ముతున్నారు? పైన మనం చూస్తే విగ్రహాలు, దేవుడిని కాని వారిని నమ్ముతున్నారు. ఒకవేళ ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, ఇక్కడికి వచ్చిన నీవు ఎవరు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడని విశ్వసించి నమ్మకుండా ఇంకా లోకంలో నువ్వు ఏది నమ్మినా ఒక దినం నష్టపోక తప్పదు. మనం ఎవరు నమ్మాలి తెలుసా? మన దేవుని నమ్మాలి. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసము లేకుండా మనము దేవుని రాజ్యాన్ని అస్సలే చేరలేము. ఒకవేళ ఇంతవరకు కూడా ఈ మాట్లాడుతున్న ఎవరు అయినప్పటికీ కూడా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నా హృదయంలో అంగీకరించుకోకుండా వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తివి నువ్వైతే ఈ క్షణం గుర్తించుకోవాలి. హానుకు బాబు బర్త్డే సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. అప్పుడు నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. విశ్వాసం కలిగిన వాడు మాత్రమే కాదు. హానోకు గురించి మాట ఇంకోటి చూపిద్దాం. చూడండి, హానోకు గురించి చూస్తే 4వది. హానోకు ఎలాంటి వాడు? 1 ప్రతిష్ఠితుడు అని చూసాం. 2 దేవుడితో నడిచినవాడు అని చూసాం. 3 విశ్వాసం కలిగినవాడు అని చూసాం. 4 ఆదికాండం దయచేసి 5వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయం. హానోకు ఎలాంటి వాడు? ఈ మాట మనం చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథం దయచేసి 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానేను. హానోకు ఎన్ని సంవత్సరాలు బతికాడు? నాకు తెలిసి చెప్పరని త్వరగా చెప్పండి, ముగిచ్చేస్తా. ఇంకో 5-6 నిమిషాలు. ఎన్ని సంవత్సరాలు బతికాడు హానోకు? 365 సంవత్సరాలు బతికాడు. 65 సంవత్సరాల తర్వాత మెతూషెలని కన్నాడు. మెతూషెలని కన్న తర్వాత ఇంకా పిల్లల కంటూ ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 300 ఏండ్లు. కొన్నిసార్లు మనం ఎట్టంటాం, బ్రదర్ అసలు కుటుంబంగా ఒక 2 పిల్లలు పుట్టారనుకోండి, మన మందిరానికి రాం. ఏమంటే అబ్బా అసలు వాళ్ళని చూసుకోలేకపోతున్నాం. 3 పిల్లలు పుట్టారంటే అసలు ఇంకా కురుకులకి అన్నిటికీ ఎగ్గొట్టేద్దాం. హానోకు గురించి రాయబడింది, కుమారులను కుమార్తెలను కంటూనే 300 ఏండ్లు దేవుడితో నడిచాడంట. 65 సంవత్సరాల తర్వాత నుంచి, అంటే కుటుంబముగా దేవునితో నడిచిన కాలం 300 సంవత్సరాలు. అంటే వాళ్ళ పెళ్ళి, హానోకు పెళ్ళి దేవునికి అడ్డమేం రాలా. హానోకు పిల్లలు పుట్టినప్పటికీ దేవునితో సహవాసానికి ఎక్కడైనా అడ్డం వచ్చిందా? అడ్డం రాలా. ఇప్పుడు నేను 4వది ఏం చెప్పాలనుకున్నాను అంటే, కుటుంబంతో దేవునితో నడిచిన వాడు, కుటుంబముతో దేవునితో నడిచాడు. ఈరోజు మనందరము చాలాసార్లు మన మందిరాల్లో చాలా మైనస్ ఏంటంటే, తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. కానీ యెహోషువ అనలా. ఏమన్నాడు తెలుసా? చెప్పట్లేదు, కొంతమంది రాని వాళ్ళందరూ చెప్పలేరు, కష్టం. నా ఇంటి వారందరూ యెహోవాను. హానోకు కుటుంబంగా సేవించాడా? 300 ఏండ్లు ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టిన జాబితా హానోకు జీవితంలో లేదండి. మనమైతే 1 వారం దేవుడికి నమ్మకం ఉంటే 2వ వారం డొమ్మ కొట్టేద్దాం,
ఒక్క నెల దేవుడికి నమ్మకం ఉంటే 2 నెలలు డొమ్మ కొట్టేద్దాం. ఒక్క 2 నెలలు కనుక దేవుడితో ఉంటే, కానీ హానోకు ఆగిపోలా, సాగిపోయాడు. కుటుంబంతో సాగిపోయాడు, కుమార్తెలతో సాగిపోయాడు, కుమారులతో సాగిపోయాడు, కుటుంబంగా సాగిపోయాడు. ఎంత గొప్ప ధన్యత. సో ఇప్పుడు హానోకుని తీసుకుని మీరు మందిరానికి రావాల్సిందే. ఆ విషయంలోనా 4 విషయాలు మనం చూస్తాం. మొదటిది ఏంటి? హానోకు ప్రతిష్ఠితుడు. రెండోది ఏంటి? హానోకు దేవునితో నడిచాడు. మూడోది ఏంటి? హానోకు విశ్వాసం కలిగిన వాడు. నాలుగోది ఏంటి? హానోకు కుటుంబంగా దేవుని సేవించిన వాడు. ఐదోది చూద్దామా? బైబిల్లో హానోకు గురించి రాయబడిన 3వ సందర్భం ఇది. యోధాపత్రిక దయచేసి చూడండి, 14 వచ్చిన మనం చూద్దాం. 5వది హానోకు ఎలాంటి వాడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీని గురించి ప్రవచించి, చాలండి. హానోకు ఎలాంటి వాడు అంటే, 5వది నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, హానోకు ప్రవచించేవాడు. ఎలాంటి వాడు అండి? హానోకు ప్రవచించేవాడు. అంటే మన భాషలో చెప్పాలంటే జరగబోయేది తన ప్రజలకి తెలియజేస్తున్నాడు హానోకు. ఎన్ని నుంచి అంటే ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా ఏం చేశాడు? ప్రవచించాడు. ఈరోజు మన హానోకుని ఎలా పెంచాలంటే, మీరు చిన్నప్పటి నుంచి ఒక మంచి సువార్థకుడిగా ఎలా పెంచాలండి? సువార్థకుడిగా. నశించిపోయే ప్రజలకి ఏం తీసుకెళ్ళాలి? ఆయన సువార్తను తీసుకెళ్ళాలి. హానోకు జీవించిన ఆ దినాల్లో హానోకు తన ప్రజలైన వారికి సువార్తను ఏం చేశాడండి? ప్రకటించాడు, ప్రవచించాడు. ఈరోజు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, విశ్వాసుల జీవితాల్లో చాలా మందిలో ఈ సువార్త భారం అనేది ఏమైపోయింది తెలిసిన? ఆగిపోయింది. నీ స్నేహితుడు, నీ బంధువు కొన్నిసార్లు మనకి సువార్త ప్రకటించడానికి సిగ్గు అనిపిస్తుంది. నేనంటాను, దీని గురించి సిగ్గుపడకూడదు. మనం సువార్త గురించి నేను ఎప్పటికీ సిగ్గుపోవడాన్ని పౌలు అన్నాడు. సువార్త ప్రకటించడానికి నేను ఎప్పుడు సిద్ధమని పౌలు అన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం నాకుందని పౌలు అన్నాడు. ఎందుకు తెలుసా? అతని పేరు హానోకు పాల్ అంట. అది పెట్టబోతున్నారు. పౌలు ఎలా ఉన్నాడు? సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. సువార్త కోసం తన జీవితాన్ని ప్రాణార్పంగా దారిపోసాడు. తను లేచి ఒక సందర్భంలో మీకు పౌలు గురించి ఒక మాట చెప్తాను. పౌలు ఒక 2వ మిషనరీ యాత్ర. పౌలు 3 ప్రయాణాలు చేశాడు. పౌలు చేసిన 2వ ప్రయాణ యాత్రలో దెర్బే అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పౌలుని కొట్టేసి చాలా ఘోరంగా కొట్టేసేశారు. తర్వాత లుస్త్రాకి వెళ్ళారు. అక్కడ కూడా భయంకరంగా కొట్టేసేశారు. లుస్త్రా తర్వాతే పౌలు సొంతూరు ఉంది. పౌలు సొంతూరు ఎవరు చెప్తారా? నా తెలిసి చెప్పరని. పౌలు సొంతూరు ఏంటి? మా ఊరు ఏంటని చెప్తాం, మా అన్నవాళ్ళని, కైకులూరు అని. పౌలు సొంతూరు ఏంటి? తార్స్. లుస్త్రా పక్కనే తార్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి పెద్దపల్లి సెంటనరీ కాలనీ అలాగా. లుస్త్రాలో పౌల్ని కొట్టేసి పడవేసిన తర్వాత రక్తం కారుకుంటూ పౌలు అక్కడ ఉంటున్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తాము? మన సొంత ఊరికి వెళ్ళిపోయి హాస్పిటల్లో చూపించుకుని బ్యాండేజ్ చేయించుకుని మందు రాసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వస్తాం. కానీ పౌలు అంటున్నాడు, లేచి మళ్ళీ వెళ్దాం. ఎలాగంటే లాగేశారంట, బయటికి లాగేశారంట, చచ్చాడు అనుకుని. కానీ మీరు చూసారా, ఆయన తన ఇంటికి కూడా వెళ్ళలేదు. గాయాలున్నా రక్తాలున్నా సరే ఎక్కడికి వెళ్ళాడు తెలిసిన? సువార్త ప్రకటించడానికి. అది నా భారం అన్నాడు. మీ తర్వాత చదవండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలని బంధించి కొట్టి చెరసాల్లో బంధించారు. అర్ధరాత్రి అయింది. మనమైతే ఇదేంటారు బాబు, యేసుని నమ్ముకున్నందుకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఈ గాయాలు అనుకుని మనం పడుకుంటాం శుభ్రంగా, దేవుడిని తిట్టుకుంటాం మనసులో అయితే కొంతమంది. కానీ అక్కడ పౌలు శీల ఏం చేస్తున్నారు తెలుసా? అర్ధరాత్రి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. ఇప్పుడు నాకు ఒక్కటి అక్కడ అర్థం కాదు, మిమ్మల్ని అడుగుతాను. చెరసాల పునాదులు ఊడిపోయినాయి, చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి, సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. ఇక చెరసాల నాయకుడు అనుకున్నాడు, అందరూ పారిపోయారు కాబోలు, నేను ఇంకా రోమిలు నన్ను బతకనవ్వరు అనేసి చచ్చిపోదామని కత్తి పొడుచుకోబోతున్నారు. అప్పుడు పౌలు శీల ఒక మాట అంటారు, మేము ఎవ్వరమూ పారిపోలేదు అంటాడు. సరే, పౌలు శీల అంటే విశ్వాసులు కాబట్టి పారిపోలేదు అనుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఎందుకు పారిపోలా? ఏమన్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మిగతా వాళ్ళందరూ ఎందుకు పారిపోలా? వాళ్ళ దొంగలు ఉన్నారుగా జైల్లో, ద్రోహులు ఉన్నారుగా, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు అందరూ ఉన్నారు కదా. కానీ ఎవరు పారిపోలే. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ పౌలు శీలను చూసిరి. ఎన్ని గాయాలతో కూడా వీళ్ళు పాట పాడుతున్నారంటే వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ నిరీక్షణ గొప్పది, వీళ్ళ విశ్వాసము గొప్పది. నేను అనుకుంటాను అది కేవలం ఒక 2-3 గంటల్లో జరిగిన సన్నివేశాలైనా వాళ్ళ హృదయాలన్నీ కదిలిపోయినాయి. ఎవరు పారిపోలా. పౌలు చెరసాల్లో ఉండి కూడా సువార్త ప్రకటించడానికి వెనకాడలేదు. ఈరోజు మన బిడ్డను అలా పెంచుతాం. చిన్నప్పటి నుంచి దేవుని మాటలు మనం నేర్పుదాం. వాడు కూర్చున్నప్పుడు చెప్పండి, వాడు పడుకున్నప్పుడు చెప్పండి, దారితో నడుచున్నప్పుడు చెప్పండి.
ఒకటి బాసికంగా కట్టాలంట, చేతికి కట్టాలంట. ఏ తాయితులు కాదు కట్టాల్సింది. ఏం కట్టాలండి? వాక్యం నేర్పించు. అంకుల్ చెప్పాడుగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం పిల్లలకి అది నేర్పం. మేనమామ వచ్చాడు అనుకోండి, అరే తన్నురా, మామ తన్ను, ఇది నేర్పుతాం. వాడు పెద్ద అయిన తర్వాత నిన్నే తంతాడు. మామ తర్వాత తన్ను సంగతి ఇంట్లో నిన్ను తన్నుతాడు. ఏది నేర్పాలో అది నేర్పండి, ఏది నేర్పకూడదు అది నేర్పొద్దు. వాక్యం నేర్పండి, ప్రార్థన నేర్పండి, మందిరం నేర్పండి, పరిచయం నేర్పండి. మొదటి సమయంలో 3వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది, యెహోవా ఎదుట ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేసెను అని రాయబడింది. చదవండి ఒకసారి. మొదటి సమయంలో 3:1, మొదటి సమూయేలు 3:1 చదవండి. బాలుడైన సమూయేలు ఎవరు ఎదుట? ఏలి ఎదుట ఎవరికి చేస్తున్నాడు పరిచర్య? ఎవరికంటే? పాస్టర్ గారు కాదండి, అది గుర్తుపెట్టుకోండి. మందిరంలో చాపలేయండి అన్నాడు అనుకోండి జాషువా అన్న, పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారికి కాదు చేసేది. ఎవరికి చేస్తున్నాం మనం పరిచర్య? దేవునికి. కొలస్సీ 3:12 దాడు చూసాం కదా, ప్రభువు వలన స్వాస్థ్యము పొందుదామని ఎరుగుదాము గనక మనుష్యులకు కనపడే వలన కాక దేవుడు చూస్తున్నాడు. సో ఇప్పుడు మన బిడ్డ హానుకు పాలుని ఎలా పెంచాలంటే, హానుకు పాలగలా పెంచాలి. హానుకు ప్రవచించేవాడు పౌలు సువార్థికుడు, ఇలాంటి సువార్థికుడిగా పెంచాలి. ఇంకొక 2 విషయాలు మీకు చూపిస్తాను. హానుకు ఎలాంటి వాడు? మొదటిది, హానుకు ఎలాంటి వాడు? ప్రతిష్ఠితుడు. రెండోది, హానుకు ఎలాంటి వాడు? దేవుడితో నడిచాడు. మూడోది, హానుకు ఎలాంటి వాడు? విశ్వాసం కలిగిన వాడు. నాలుగోది, హానుకు ఎలాంటి వాడు? కుటుంబంగా దేవుని సేవించాడు. ఐదోది, హానుకు ఎలాంటి వాడు? ప్రవచించేవాడు, సువార్థికుడు. ఆరోది, హానుకు ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హానుకు మనం చూడకుండా కొనుపోబడును, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం అండి. హానుకు సాక్ష్యం ఏంటి తెలుసా? హానుకి ఎవరికి ఇష్టడు తెలుసా? కొంతమంది అమ్మకి ఇష్టం, పెద్ద కొడుకు అమ్మకి ఇష్టమో, చిన్న కొడుకు అమ్మకి ఇష్టం, అలా ఉంటుంది. మేనమామకి ఇష్టం, బంధువులకి ఇష్టం, తాతయ్యకి ఇష్టం, అమ్మమ్మకి ఇష్టం. ఈ ఇష్టాలన్నీ పక్కన పెడదాం కొంచెంసేపు. ఎవరికి ఇష్టలుగా మనం పెంచాలి మన పిల్లల్ని? ఎవరికి ఇష్టాలి? బైబిల్ ఒక అతని గురించి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి అని రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? క్రిస్ అంటే ఏం అర్థమవుతుంది? బుస్ అంటున్నారా, క్రిస్ అంటున్నారా? అర్థం కావట్లేదు. ఏమండి? అతడు పుట్టినందున వల్ల అనేకులు సంతోషించారని రాయబడింది బైబిల్. ఎవరి గురించి రాయబడింది? బాప్తిస్మిచ్చు యోహాను. ఎందుకో చెప్పనా? లోకసువార్త 1:14 చదవండి, మొదటి లైన్. ఎందుకు అందరూ సంతోషించారు చెప్పనా? లోకసువార్త 1:14 చదవండి ఒకసారి. ఎలా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు? ప్రభు దృష్టిలో గొప్పవాడికి పెంచారు. దేవుడి దృష్టిలో వాడు గొప్పవాడికి ఉండాలి. ఈరోజు మనం దేవుడికి ఇష్టలుగా మన పిల్లల్ని పెంచాలి. అసలు ముందు ఎలా పెంచుతామంటే మనం ఇష్టలుగా ఉంటే పెంచుతాం. ఇది మనం చాలా ఇంపార్టెంట్ అండి. మనము దేవుడికి ఇష్టలుగా ఉంటే దేవుడికి మన పిల్లల్ని కూడా ఇష్టలుగా పెంచుతాం. మనం ఇష్టలుగా బ్రతుకోకుండా దేవుడికి మనం ఇష్టానుసారంగా బ్రతికేమనుకోండి, దేవుడికి ఇష్టలు అవుతామంటారా? ఎవరు ఇష్టలు? చాలా అది ఇంకో టాపిక్ అయిపోతుంది. ఒక మాట చదుదాం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 పేతురు 4:2. ఎవరు దేవుడికి ఇష్టలు? 1 పీటర్ చాప్టర్ 4 verse 2. 4వ అధ్యాయం 2వ వచనం 1 పేతురు చదవండి. శరీర విషయంలో మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక ఏమీ లేక ఉండాలంట. అంటే ఎవరు దేవుడికి ఇష్టలు? శరీరాన్ని అనుసరించి బతికేవాడు దేవుడికి ఇష్టడు కాదంట. మన ఇష్టాలు, మన కోరికలు, మన అలవాట్లు, మన సొంత ఇష్టాలు, సొంత ప్లాన్లు అనుసరించి బ్రతికేవాడు దేవుడికి ఇష్టడు కాదంట. మనుజాసులు అనుసరించి నడిచేవాడు దేవుడికి ఇష్టడు కాదంట. పాపము జోలి లేకుండా బ్రతికేవాడు దేవుడికి ఇష్టడు అంట. ఈరోజు ఈ కూడికి కూర్చున్న మనందరూ, నాతో సహా మనందరం ఒక సవాల్ చేయాలి దేవుడికి. నేను దేవునికి ఇష్టడిని అని చెప్పే స్థాయికి రావాలి. అంటే ఏంటి? నాలో ఏం ఉండకూడదు? పాపం ఉండకూడదు. నా కళ్ళలో, నా చేతుల్లో, నా కాళ్ళలో, నా ముఖంలో, నా హృదయంలో, నా నాలుకలో, నా ఆలోచనలో, నా తలంపులో, నా ఊహల్లో, నా క్రియల్లో, నా జీవితం నడకల్లో కూడా పాపం కనబడకూడదు. అలాంటి జీవితమే దేవునికి ఇష్టడు. ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుడికి ఇష్టడిగా బ్రతకకుండా ఎంతకాలం బ్రతికిన వేస్ట్. కొంతమంది సామెత వాడారు. ఏం వాడదు తెలుసా? కాకి వల్లే కలకాలం బతికే కంటే, చెప్పట్లేదండి, హంస వల్లే 6 నెలలు బతకడం చాలా అంటారు. కొంతమంది కలకాలం పాపులుగా బ్రతికే కంటే బతికిన కొంతకాలమైనా
మరి అంకుల్కి ఇంకా 17 సంవత్సరాలు ఉంది, నాకు లేదండి, ఉందో లేదో మాకు తెలియదు అనుకుందాం. ఎంతకాలం బ్రతికేమని కాదు, ఎలా బ్రతికేమనేది ఇంపార్టెంట్ దేవునికి. ఎలా బ్రతికేవు నేను అంటాను, ఒకవేళ ఈ రోజే లాస్ట్ రోజు అనుకోండి మనందరికీ, దేవుని స్తోత్రం అవ్వాలని కాదు అనుకోండి, ఎందుకంటే చెప్పారు కదా మనం, ఒకవేళ ఈరోజు నాకు ఆఖరి అయితే నేను ఎలా బ్రతికాను, దేవుడు నన్ను సంతోషిస్తున్నాడు నా యందు. భక్సింగ్ గారి గురించి మాట రాయబడింది. మీరు తర్వాత దైవ మర్మాలు జూన్ 2021 తారీఖులో మీరు చదవండి వెళ్ళి, జూన్ 2021 దైవ మర్మాలు ఈ మాట రాయబడింది. భక్సింగ్ గారు రాత్రిపూట పడుకుంటే హృదయం అంతా కలవరం ఉంటే, ఈరోజు నేను ఎక్కడో దేవుని సంతోషపెట్టలేదు, ఎక్కడో దేవుని దుఃఖపెట్టాను అనిపించి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి క్షమాపణ అడిగి, ప్రభా ఈరోజు నేను సంతోషపెట్టానా అని అడిగి వచ్చి పడుకుంటాడంట. మీరు వెళ్ళి తర్వాత చదవండి, జూన్ 2021 తారీఖు. మనమైతే భక్సింగ్ గారి లాగా అడిగామనుకోండి దేవుడిని, ప్రభా నేను ఈరోజు సంతోషపెట్టానంటే నేను అనుకుంటా, ఆయన అంటాడు, ఈరోజు అంటే వెంటరా ఈరోజు సంతోషపెట్టావు, నీ చూపులు బాగలా, నీ క్రియలు బాగాలా, నీ మాటలు బాగాలా, నీ ఊహలు బాగాలా, నీ ఆలోచన బాగాలా. అయితే మన బిడ్డ హానోకు పాలన అలా పెంచకూడదు. ఎలా పెంచాలి కదా, దేవునికి ఇష్టడుగా, ఆయన ఇష్టపడాలి, ఆయన ప్రేమించాలి, ఆయన చూడాలి, ఆయన దీవించాలి. ఆఖరిది హానోకు ఎలాంటి వాడు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11:5 చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మన్నం చూడకుండా కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతను కొనుపోయిన కనుక అతడు కొనబడలేదు. సో ఆఖరిది హానోకు ఎలాంటి వాడంటే, ఎత్తబడే సంఘానికి సాదృశ్యం హానోకు. అంటే పరలోకానికి వారసుడిగా అయిపోయాడు. బైబిల్ పండితులు ఇలా అంటారు, రోజు దేవుడు అంట భూమి మీదకి వచ్చి హానోకుతో నడుస్తూ అన్నాడంట దేవుడు. ఒకరోజు హానోకు, రోజు మీ ఊరు వస్తున్నానుగా, ఒకరోజు మా ఊరు రావచ్చుగా అన్నాడంట. సరే ప్రభు వస్తాను పదాని హానోకు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఉదాహరణకి అర్థం కావడం చెప్తాను, నడుచుకుంటూ వెళ్ళాడంట. కొంతమంది ఊరికి దైవజనులు అర్థం కావడం చెప్తారు. వెళ్ళిన తర్వాత ఆ కన్నీరు లేని రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, నీతి కలిగిన రాజ్యం, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కలిగిన దేవతలు మానక నిత్యం స్థుతించబడుతున్నప్పుడు, దేవుని మహిమ దిగి వస్తే ఆ రాజ్యం చూస్తున్నప్పుడు, పాపము లేని రాజ్యం, పరిశుద్ధము లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, వ్యాధి బాధలు లేని రాజ్యం, దేవుడైన ప్రభువే ప్రకాశించే రాజ్యం, నిషిద్ధమైంది, అసహ్యమైంది, ఏది కూడా ప్రవేశించలేదు ఆ మహోన్నత రాజ్యాన్ని హానోకు చూసి, ప్రభా ఏంటి హానోకు చూసే వెళ్ళాను ప్రభా, ఇక్కడే ఉండిపోతాను. అందుకే హానోకు మరణము లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మన పిల్లలు ఎలా బ్రతకాలంటే ఎక్కడి కోసం కాదు, ఎక్కడికి వెళ్ళాలా? దేవుని రాజ్యానికి వారసుడుగా. కాబట్టి కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యం, అసలు నిజమైన స్వాస్థ్యం ఏంటో తెలుసా? అదే మన స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం అది? పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి వారసుడుగా నీవు నీ పిల్లలు బ్రతకపోకుండా ఈ లోకం ఎంత బ్రతికినా వ్యర్థమే. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకముందు దయచేసి ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని చిన్న తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. ఈరోజు ఈ మాట్లాడితే నువ్వు ఎవరు అయినా వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా, ఎవరు కళ్ళు మోస్తారంటే దేవుడు నాతో మాట్లాడాడు అని హృదయం తెరిచిన ప్రతి వారు కళ్ళు మోస్తారు. ఎవరు కళ్ళు తెరుస్తారంటే హృదయం మూసుకున్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుస్తారు. ఈరోజు నువ్వు హృదయం మూసుకుంటావా, కళ్ళు మూసుకుంటావా? ఈ మాటలుంటే స్నేహితులారా, సహోదరి సహోదరులారా, అమ్మ అయ్య చెల్లి తమ్ముడు నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా సంపత్తను కుమారుడొక జన్మము మొదటి సంవత్సరం ఒక బర్త్డే సందర్భంగా ఈ మీటింగ్కి నువ్వు ఆహ్వానించబడ్డవేమో. బంధువు, స్నేహితుడు, సంఘ సభ్యుడు, ఇంటి పక్కన వాడువో, ఇరుగు పొడుగు వాడువో, స్నేహితుడు, శ్రేయాభిలాషి ఎవరో నాకు తెలియదు. ఈరోజు ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మనం హానోకు వలె బ్రతుకుదాం. హానోకు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. హానోకు దేవుని కొరకు బ్రతికేవాడు. లోకం కోసం కాదు, పాపం కోసం కాదు, శరీరం కోసం కాదు, ఇష్టాని కోసం కాదు, తల్లిదండ్రుల కోసం కాదు, లోకపరమైన ఆశల కోరికలు నెరవేర్చుకోవడం కోసం కాదు, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవునికి నువ్వు ప్రతిష్ఠించబడ్డావా? లేదంటే ఈ సమయంలో సమర్పించుకో నీ హృదయాన్ని ప్రభువుకు. చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం, అపవిత్రత కలిగిన హృదయం అది. ఒకవేళ చెడ్డ హృదయం అయినప్పటికీ దేవుని ప్రేమించి మాట్లాడుతుండగా ఈ మధ్యాహ్న వేళ నువ్వు వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా, యేసు ప్రభు నా హృదయంలోకి రండి. ఏది నీ తీర్మానం అయితే ఈరోజు నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అవుతావు. దేవుడితో నడవచ్చు, ఆయనతో నడవచ్చు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు స్నేహితులారా, నువ్వు ఎలా ఉన్నావు? దేవుడితో నడవగలుగుతున్నావా? ఎన్నోసార్లు దేవుడు లేకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావే. దేవుడు నీతో వస్తున్నాడా? దేవుడు నీతో నడుస్తున్నాడా? ఆయనతో నువ్వు కలిసి ఉండగలుగుతున్నావా? సమర్థించి జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఆయన విశ్వాసం ఉంచావా? ఈ రోజుకి నీ పాపాలు క్షమించబడలేదు కదా? ఈ రోజుకి నీ జీవితం మార్చబడలేదు కదా?
ఈ రోజుకి కూడా నీ హృదయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వలేదు కదా. ఇంకేమి నమ్ముతున్నావు? డబ్బును నమ్ముతున్నావా? ఆస్తిని నమ్ముతున్నావా? పిల్లలు నమ్ముతున్నావా? బంధువులు నమ్ముతున్నావా? ఎవరు నమ్ముతున్నావు? యేసు తప్ప ఎవరు నమ్మిన వ్యర్థమే. నిజమైన దేవుడు ఈ లోకంలో ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని మహత్తు గల మాట చేసిన దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు, పేరు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు. నీ జీవితాన్ని మార్చే దేవుడు అన్నాడు యేసు ప్రభు. నేను ఆశీర్వదించే దేవుడు అన్నాడు యేసు ప్రభు. నీ కొరకు ఈ లోకములో ప్రాణం పెట్టి బలైపోయి తిరిగి రాబోతున్న దేవుడు అన్నాడు యేసు ప్రభు. యేసునందు విశ్వాసం ఉంచితే నీ జీవితం మారిపోద్ది. ఒకవేళ ఇంతకాలం యేసు ప్రభు నా దేవుడు కదా అనుకుంటున్నావా? ఆయన నీకు దేవుడు. యేసు అందరికీ ప్రభు అని రాయబడింది. ఒకవేళ ఇదే మొదటిసారి యేసు ప్రభు గురించి అంటున్నావా? ఆయన నీకు దేవుడు. నిన్ను క్షమించడానికి, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. ఈ సమయంలో నువ్వు ఎవరో అయినా ప్రభా నా హృదయంలోకి రండి, నేను మీద విశ్వాసం ఉంచుతుంటే నువ్వు గొప్ప ధన్యతలోకి వెళ్ళగలవు. ఇంకా అనుకూలమైన బ్రతుకుదాం, కుటుంబంగా దేవుని సేవిస్తాం, అనుకూలమైన బ్రతుకుదాం. మన పిల్లలే కాదు, మనం కోసం సువార్త ప్రకటించే వారంగా మారుదాం, ప్రవచించే వారిగా మారుదాం, వాక్యాన్ని తీసుకెళ్తాం. నా భర్త మారలేదు, తీసుకెళ్తా. నా బంధువులు మారలేదు, తీసుకెళ్తా. నా స్నేహితులు మారలేదు, తీసుకెళ్తాను. దేవునికి ఇష్టడిగా బ్రతుకుదాం. లోకం కోసం కాదు, ఎవరి కోసం కాదు, దేవునికి ఇష్టడిగా బ్రతుకుదాం. ఆఖరిది పరలోక రాజ్యానికి వారసుగా బ్రతుకుదాం. ఈరోజు నీ జీవితంలో పాప క్షమాపణ లేకపోతే ఆ పరలోక రాజ్యం నీకు లేదు. యేసయ్య నా హృదయంలోకి రండి, నా పాపాన్ని క్షమించండి. ఇది నీ తీర్మానం అయితే నీకోసం ప్రార్థన చేస్తాము. నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా సిద్ధపరచబడతావు. ఒకవేళ అలాంటి నీకు కోరిక ఉందా, నీ హృదయ ఆశ ఉందా? అయితే నీ చేతి చూపించు. ఈరోజు ప్రభా నేను హానుకు వల్ల బ్రతకాలని ఇష్టపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా ఉన్నారా? సహోదరి నీ తీర్మానం స్థిరపరచుం కాక, సహోదరి నీ తీర్మానం స్థిరపరచుం కాక, వెనకున్నా ముందున్నా సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుం కాక, సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుం కాక. వెనక కూర్చున్నా, యవనస్తుడైనా ముందు కూర్చున్నా, వెనక కూర్చున్నా, చివరి కూర్చున్నా, పెళ్ళైనా పిల్లవపైన, చదవకపోయినప్పటికీ కూడా, వృద్ధాప్యంలో ముసలి వ్యక్తివైనా, ఎక్కడ కూర్చున్నా, వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా, చేతి చూపించి మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరి దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకో. సహోదరి యవనస్తురాల దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక, దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక. ఆ ముందు కూర్చున్న యవనస్తురాల దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. వెనకాల కూర్చుని కూర్చున్న సహోదరుడా దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక. ఇక చివరి కూర్చున్న సహోదరుడా దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక. ప్రభు మీ తీర్మానాలను స్థిరపరచును కాక. మీ కొరకే ప్రార్థన చేస్తాం. అలాగే ఉండండి, ఒక మాట ప్రార్థన చేసుకుంటాం. ఇంకెవరైనా సరే ఆఖరిగా ప్రభు కొరకు తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటే మరోసారి మీ కుడి హస్తాన్ని పైకి చూచండి. మీరు సిగ్గుపడిన అవసరం లేదు.